అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి మేడిపండు అనే ఒక కథను వినేద్దాం. లక్షణ దేశంలో చూడామణి అనే ఒక నర్తకుంటుంది. ఆమె అనేక రాజసభలలో తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించి అందరి చేత తనకు తనే సాటనిపించుకుంటుంది. ఒకసారి ఆమె మాళవరాజు కొలువులో తన నాట్య విద్య ప్రదర్శిస్తుంది. ఆమె నాట్యం చూసి రాజుతో పాటు సభలోని వారంతా చాలా ఆనందిస్తారు. రాజు బహుమతులు ఇవ్వబోతున్న సమయంలో ఆమె, మహారాజా, నాట్యశాస్త్రంలో ప్రమాణ గ్రంథం రాసిన లలితాచార్యుల వారు ఇప్పుడు మీ ఆస్థానంలోనే ఉన్నారు గదా! నన్ను గురించి వారు 4 మాటలు చెప్పడం కన్నా నాకు వేరే బహుమానాలెందుకు అంటుంది. రాజు చూడామణి వినయానికి ముచ్చటపడి లలితాచార్యుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. లలితాచార్యుల వారు తన ఉన్నతాసనం మీద నుంచి లేచి చూడామణి నాట్య విద్యలో పరిపూర్ణమైన ప్రజ్ఞ సాధించాలనుకుంటుంది. అందుకు గాను ఆమె నేర్చుకోవాల్సిన కొన్ని మెళకువలు చెప్తానంటూ నాట్యశాస్త్ర సంబంధమైన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తారు. అంతేగాని చూడామణి అంతకు ముందు చేసిన నాట్య ప్రదర్శన గురించి ఒక్క మాట కూడా చెప్పారనమాట. మరుసటి రోజున లలితాచార్యుడి దగ్గరకు చూడామణి సేవకుడు ఒకడొచ్చి తన యజమానురాలు ఇవ్వమని చెప్పిందని చెప్పి ఒక ఉత్తరంతో పాటు విలువైన పట్టుబట్టలో అందంగా మూటగట్టబడిన ఒక వస్తువు ఒకటి ఆయనకిస్తారు. లలితాచార్యుడు ఉత్తరం మడతలు విప్పి చదువుతాడు. అందులో ఇలా ఉంటుంది: రాజులెందరి చేతనో సన్మానాలు అందుకుని నాట్య విద్యలో దిట్ట అనిపించుకున్నాను. అలాంటి నేను నాట్యశాస్త్రం అవపోసన పట్టిన మీకు ఏదైనా కానుక ఇవ్వకుండా ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. నేను ఎప్పుడు గుర్తుండాలని ఆశిస్తూ ఈ బహుమానం పంపిస్తున్నాను. లలితాచార్యుడు మూట విప్పి చూస్తే ఎక్కడ లేని ఆశ్చర్యం పొందుతాడనమాట. అందులో తుక్కు దూగర తప్ప మరే వస్తువు లేదు. చూడమని అహంకారానికి ఆయన ఒక్క క్షణం నెవ్వరపడినా తమాయించుకుని ఆమెకిలా ఉత్తరం రాస్తారు: నువ్వు పంపిన బహుమతి అందింది. పైన కట్టిన పట్టుగుడ్డ అందంగా ఉండే నిన్ను గుర్తు చేస్తుంటే, లోపల నువ్వు పెట్టి పంపినవి నీ మనసు ఎలాంటిదో తెలిపాయి. నువ్వు ఇచ్చుకోగలిగినవి, నీ తాహతుకు తగినవి అయిన వస్తువులే నాకు బహుమానంగా పంపావు. నీ బహుమతి ఎప్పుడూ గుర్తుండేలా చేసింది. సేవకుడు ఆ ఉత్తరం తీసుకుపోయి చూడమణికిస్తాడు. అది చదివాక ఆమెకు తను చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసొస్తుంది. ఆమె లలితాచార్యుడి దగ్గరకు వెళ్ళి ఆయనను క్షమాపణ కోరి సాష్టాంగ పడుతుంది. లలితాచార్యుడు ఆమెను లేవదీసి, నీవు చక్కని నాట్యగత్తవు, ఆ విషయంలో నేనేనాడూ సందేహపడలేదు అని చెప్పి అంటారు. చూడమని ఆశ్చర్యంగా, ఈ సంగతి మీరు నిన్న సూచనప్రాయంగా అయిన సభలో అనివుంటే నేను ఈ తప్పు చేసుండేదాన్ని కాదు గదా. బహుశా నాలాంటి వాళ్ళల్లో ఉండే సహజమైన అక్కసును బయటపడేలా చేసి గర్వభంగం చేయాలని మీరు భావించుంటారు అని చెప్పంటుంది. ఆ మాటలకు లలితాచార్యుడు నవ్వి, నాట్యం చేయడంలో నీకు నిన్ను మించిన వారు మరెవరూ లేరన్న అహంకారం ఉన్నదనడంలో ఎలాంటి అనుమానం లేదు. నీ నాట్యాన్ని గురించి సభలో నా అభిప్రాయం చెప్పమనడంలో నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. శాస్త్రకారుడిగా పేరు ప్రఖ్యాతులున్న నా దగ్గర నుంచి ప్రశంసలు పొంది నాట్యగత్తగా నీకు ఇదివరకే ఉన్న ఖ్యాతిని మరింతగా పెంచుకోవాలని చెప్పి అనుకున్నావు, అవునా అని చెప్పి అంటాడు. చూడామణి లలితాచార్యుడికి నమస్కరిస్తూ అవునన్నట్టు తల ఊపుతుంది. నేను సామాన్య ప్రేక్షకుల్లాగా నీ పాదాల ప్రతి కదలికకు తన్మయనైపోయి చప్పట్లు చరచలేను కదా. అందుకు కారణం నాకు క్షుణ్ణంగా శాస్త్రం తెలిసి ఉండడం. నాట్యాచారుడిగా నీ విద్య మరింత పరిపక్వత చెందే బాధ్యత కూడా తీసుకోవడం వల్లనే నాట్యంలో నీకు అంతగా తెలియని మెలకువలను గురించి ప్రస్తావించాను అని చెప్పంటారు లలితాచార్యుల వారు. స్వామి, అజ్ఞానం వల్ల మీ సదభిప్రాయాన్ని నేను గుర్తించలేకపోయాను అంటుంది చూడామణి దీనంగా. చూడామణి, నీది కేవలం అజ్ఞానం కాదు, తొందరపాటు. నాట్యంలోని అతి సున్నితమైన మెళకువలేవో నువ్వు తప్ప ఆ సభలో మరెవరికీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మహాసముద్రం లాంటి నాట్యశాస్త్రంలో నీకు తెలియని స్వల్ప విషయాల గురించి నేను చెప్పడానికి గమనించి ఉంటే నాట్య విద్యలో నీకున్న ప్రజ్ఞను మెచ్చుకున్నాననేది స్పష్టమవుతుంది కదా. ఏ విధంగా పరిశీలించి చూసినా సభలోని నా మాటలు నీ నాట్య ప్రశంసను సూచిస్తాయి గాని నిరసనను కాదు అని చెప్పంటారు లలితాచార్యుల వారు. ఇంకా ఆ తర్వాత చూడమని కొన్నాళ్ల పాటు లలితాచార్యుని వద్ద నాట్య విద్యలో
తనకు తెలియని అంశాలను తెలుసుకొని ఆయన దీవెనలు అందుకొని తన దేశం తిరిగెళ్తుంది. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.